హైదరాబాద్పై చైన్ స్నాచర్లు పంజా విసిరారు. కాసుకోండి అంటూ పోలీసులకు ఛాలెంజ్ విసిరారు. 24 గంటల వ్యవధిలో 10కి పైగా చైన్ స్నాచింగ్స్కు పాల్పడి సంచలనం సృష్టించారు. దాంతో మహిళలు బయటికి వెళ్లడానికి కూడా భయపడిపోతున్నారు. మహానగరం చైన్ స్నాచర్లకు అడ్డాగా మారిపోయింది. రోడ్లపై ఆడవాళ్ల మెడలో ఆభరణాలు కనిపిస్తే చాలు స్నాచర్లు వారిపోతున్నారు. క్షణాల్లో ద్విచక్ర వాహనాలపై వెళుతూ కసిగా మెడలోని గొలుసులు లాక్కెళుతున్నారు. తాజాగా ఫిల్మ్నగర్లో ఓ మహిళ తన కారు కోసం రోడ్డు పక్కన వెయిట్ చేస్తోంది. అప్పుడే బ్లాక్ పల్సర్ పై వచ్చిన చైన్ స్నాచర్స్ రోడ్డు పక్కన నిలుచున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. గొలుసు బలంగా లాగడంతో మహిళ కింద పడిపోయింది. పల్సర్ వెనకాల వస్తున్న మహిళ కారులో వారిని వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. ఇరుకు సందుల్లో నుంచి చైన్ స్నాచర్స్ తప్పించుకున్నారు. కూకట్పల్లిలోనూ చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. 3 చోట్ల ఆడవాళ్ల మెడల్లోని ఆభరణాలు దోచుకెళ్లారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ నంబర్ 2లోని మల్లేశ్వరి అనే మహిళ మెడలోంచి పల్సర్ బైక్ మీద వచ్చిన 2 వ్యక్తులు బలవంతంగా 3 తులాల బంగారు తాడును లాక్కొని వెళ్లారు. పిల్లలు స్కూల్ నుంచి వదిలిపెట్టి వస్తున్నాను. బండి మీద 2 వచ్చారు. వచ్చి అది లాగి నా మెడలో తాడు ఎట్లా లాగుతారు కూడా నాకు తెలియలా. లాగి వెళ్ళేటప్పుడు అప్పుడు నేను అక్కడ తిరిగి చూసి వెళ్ళిపోతున్నారు. అప్పుడు నా తాడు దొంగలు నరిచా. లాగుతున్నప్పుడు బాగా మెడంతా కోసుకుపోయింది. అది 3 తులాల బంగారం ఉంటుందండి. అది పుస్తెల తాడు. ఈ ఘటన జరిగిన గంట వ్యవధిలోనే కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో స్వప్న అనే మరో మహిళ మెడలోంచి 3 తులాల చైన్ ను బైక్ పై వచ్చి లాక్కుని వెళ్లారు. జస్ట్ నేను ఇలా వెళ్తున్నాను, వాళ్ళు ఇలా ఆపోజిట్ వస్తున్నారు. వచ్చేసి ఇలా మీదికి వచ్చేస్తుంటే నేను ఎందుకు అనేసి ఇలా టర్నింగ్ తీసుకుంటే ఇలాగే లాగేసి వెళ్ళిపోయారు. నేను కొద్దిసేపు అలా బ్లాక్ అయిపోయినట్టు అయిపోయింది మైండ్. కూకట్పల్లి ధర్మారెడ్డి కాలనీలో కూడా చైన్ స్నాచర్లు ఓ మహిళ మెడలోని గొలుసును అపహరించారు. అంతేకాదు దోమలగూడ, అశోక్ నగర్, ముషీరాబాద్, నల్లకుంట, కాచిగూడలోనూ చైన్ స్నాచర్లు చేతివాటం ప్రదర్శించారు. జంట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 గంటల వ్యవధిలో 10కి పైగా స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. వరుస చైన్ స్నాచింగ్లు మహానగర పోలీసులకు సవాలుగా మారుతున్నాయి.